గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ను జిల్లా జైలుకు తరలించారు. సత్యవర్ధన్ను బెదిరించి భయపెట్టి కేసు తారుమారు చేయాలని చూశారని ఏసీపీ దామోదర్ అన్నారు. వంశీ అతని అనుచరులు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతికపరమైన ఆధారాలు సేకరించామని చెప్పారు. కోర్టు ఆదేశాలతో 3 రోజుల కస్టడీలో వంశీని ప్రశ్నించినట్లు తెలిపారు. కొన్నింటికి అవును అని చెప్పిన వంశీ మరికొన్నింటికి సమాధానాలు చెప్పలేదన్నారు. మరోసారి కస్టడీ కావాలని పిటిషన్ వేస్తామని పోలీసులు తెలిపారు. ఆయన ఉత్తర్వుల వరకు ఆర్డర్స్ తోటి వీళ్ళంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఇతన్ని బలవంతంగా 9వ తారీఖు నాడు తీసుకెళ్ళి హనుమాన్ జంక్షన్ తీసుకెళ్ళి అతనితోటి కాగితం రాయించి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ 10వ తారీఖు నాడు కోర్టుకు తీసుకొచ్చి కోర్టు ముందు కార్లో కూర్చోబెట్టి అదంతా కోర్టు పిలిచినప్పుడు కోర్టులోకి వెళ్ళి అతనితో కాగితం ఇప్పించేసి ఇతరా చేసుకున్నట్టు బలవంతంగా ఇతరా చేయించి దాంతో అట్లా కాకుండా మళ్ళీ అక్కడి నుంచి కూడా కార్లో మళ్ళీ కొంతమంది అనుచరులతోటి హైదరాబాద్కి కిరటా ఏపీ పార్టీ బీజీ 5005 బ్లాక్ కలర్ కార్లో హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్లో భూజా అపార్ట్మెంట్లో వల్లభనేని వంశీ ఇంటికి తీసుకెళ్ళి ఆ రోజు నైటు వల్లభనేని వంశీ నైటు కిందకు వచ్చి ఇతన్ని పైకి తీసుకెళ్ళి ఆ నైట్ ఆ ఇంట్లో పడుకోబెట్టుకొని తెల్లారి పొద్దున మళ్ళీ మార్నింగ్ 9 గంటల సుమారు 9 గంటల టైంలో